హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజా. థ్యాంక్ యూ అండి. మొన్న నేను మటన్ కీమా చేసిన రోజు చాలా వ్యూస్ వచ్చినాయి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ వల్ల మేము ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ వీడియోస్ చేయాలి, ఎలాంటి ట్రావెల్ వీడియోస్ చేయాలనేది మాకు ఒక ఆలోచన వస్తుందండి. దానికోసమే మీకు నేను సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. ఆ సబ్స్క్రైబ్ వల్ల కూడా మమ్మల్ని ఆశీర్వదించినట్టు ఉంటుంది, మా వీడియోని మీరు లైక్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాజా వ్లాగ్స్ అని, మీ రాజా వ్లాగ్స్ అని కొట్టేయండి, దాంట్లో వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మటన్ కీమా చేసింది చాలా చాలా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని ఆదరిస్తున్నందుకు. అందుకోసమే ఈరోజు స్పెషల్గా మీకు ఇంకో వీడియో చేస్తున్నానండి. అదే నల్లి బుక్కల దావత్, మటన్ నల్లి బుక్కల దావత్. అది ఎలా అంటారు? నల్లి బుక్కల దావత్. నల్లి బుక్కల దావత్ అండి. ఈరోజు స్పెషల్ నల్లి బుక్కల దావత్. ఇది ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలనేది ఒకసారి చూద్దాం రండి. ఓకేనా? దీంట్లో ఏమేమి మనం వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ప్రిపేర్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి వస్తువులు పడతాయని చూద్దాం రండి. ఒకసారి చూడండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఒకటి చిన్నది తీసేసుకొని. దాని తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పెద్ద సైజులో తీసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోండి. దాని తర్వాత కొన్ని మిర్చి, టమాటా, అండ్ ఇక్కడ చూడండి లవంగాలు ఒక 4, యాలకులు ఒక 2, బగారాకు, బండపు ఇలా తీసేసుకోండి. దాని తర్వాత వీటికన్నా ముందుగా మనం ఏదైతే మటన్ తీసుకుంటామో ఈ నల్లి బొక్కల్ని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి దీంట్లో ఉప్పు, కారము, పసుపు అండ్ మటన్ మసాలా వేసేసి కంబైన్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 10 to 20 మినిట్స్ వరకు, 20 మినిట్స్ అయినా సరిపోద్ది. 20 మినిట్స్ పక్కకి పెట్టేసినాక తీసేసుకోండి. ఇంకో ఇలా మంచిగా ఉప్పు కారం అనేది దీనికి పట్టుకుంటుందండి. ఈ నల్లి బొక్కలకి, ఆ మటన్ పీసులకు మంచిగా ఉప్పు కారం అనేది చూడండి ఎంత నీట్గా పట్టుకుందో. ఇలా 20 మినిట్స్ పెట్టినాక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా వీలైతే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా సూపర్గా ఉప్పు కారం అనేది వాటికి ఇంకుతుంది. దాని తర్వాత ఈ ఐటమ్స్ అన్ని మనం తీసుకోవాలండి. ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని కాస్త మటన్ మసాలా అండ్ ఇంకా కాస్త ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర ఆకుంటే కొత్తిమీర ఆకు తీసుకోవచ్చు అండి. అది మీరు ఏది చేసుకుంటే అది చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మసాలా ప్రిపేర్ చేసుకున్నాక అది ఎలా వండాలని చూపిస్తున్నాను. యథావిధిగా మనం కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్లోనే మనం ప్రాసెస్ చేయాలి, ఎందుకంటే అది తొందరగా ఉడకాలి. కాబట్టి ఈ కుక్కర్లో వేస్తేనే తొందరగా అయిపోద్దండి మటన్ నల్లి బొక్కల దావత్ అనేది. చూడండి, యథావిధిగా మనం పెట్టుకున్నాక మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుని ఉల్లిగడ్డలు కొంచెం గోలినాక ఇది అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం పేస్ట్ తగినంత వేసేసుకొని
ఈ మటన్ మనం ఫస్టే ఉప్పు కారం పసుపు తగినంత కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ తక్కువ పడితే మనం ఈ ఆయిల్లో వేసినాక తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కారం కానీ పసుపు కానీ ఏదన్నా కానీ. ఓకేనా, ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్న మన మటన్ నల్లిబొక్కలు ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్లో. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. లేకపోతే ఒక 5 minutes వరకు అట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇలా మనకు ఏమన్నా తక్కువ కారం కానీ ఉప్పు కానీ ఉంటే మళ్ళీ యాడ్ చేసేసుకొని ఇలా ఒక 2 minutes క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంచి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇలా ఒక 2 minutes ఆర్ 5 minutes వరకు చేసి దాని తర్వాత తగినన్ని కొన్ని వాటర్, మనకి ఎక్కువ అవసరం లేదని, ఎందుకంటే మనం తగినంత వాటర్ కొన్ని పోసేసుకొని దాని తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అది ఎలానో మీకు ప్రాసెస్ చూపిస్తాను చూడండి. కుడక పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి.
ఇలా మనకు కావాల్సిన మసాలాన్ని వేసుకొని దానికి తగినట్టు వాటర్ పోసేసుకొని ఇలా ఒక 1 మినిట్ అయినాక దీనిపైన కుక్కర్కి మూత పెట్టేసేయాలి. ఇలా కుక్కర్ మూత తీసేసినాక మనకు కావాల్సిన గరం మసాలా లేదా మటన్ మసాలా లైట్గా వేసేసుకొని కొత్తిమీర పొడి వేసేసుకోండి. కొత్తిమీర పొడి ఉంటే, లేదా కొత్తిమీర ఆకు ఉన్న కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు. ఇలా కాసేపు అయినాక మూత తీసినాక వేసేసుకొని దించేసుకొని మంచి గరం గరం బగారా అన్నంలో ఇది వేసుకొని తింటే బా నోరు ఊరిపోతుందండి కదా. ఇది ఇలా ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీకు నచ్చిన వీడియోస్ ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం. మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తామండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాం.
మమ్మల్ని మీ సబ్స్క్రైబర్తో ఆస్వాదించాలని కోరుకుంటూ మీ రాజా. థ్యాంక్ యూ.